జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ మీద, నీ ఇంట్లో వారి మీద నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది బిడ్డ. కాబట్టి నువ్వు ఇలా చేయి బిడ్డ అని మనకు ఒక మంచి సందేశాన్ని వారాహి అమ్మవారు అయితే తీసుకొచ్చారండి. చాలామందికి నరదృష్టి ఉండటం వల్ల వాళ్ళు చేసే పనులు అనేవి జరగకుండా ఉంటాయి. వాళ్ళందరి జీవితంలో మంచి జరగాలని మనకి వారాహి అమ్మవారు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను మనకి తెలియజేస్తున్నారండి. ఆ రకంగా మనం చేస్తే మనమంతా కూడా సేఫ్గా ఉంటామండి. అయితే నరుడి దృష్టికి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది, పగిలిపోతుంది అనే మాట మనం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదృష్టి సమస్య అనేది ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి, అలాగే చెడు దృష్టి అనేవి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష్య, అసూయలతో, ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాము. ఎవరికైనా సరే నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడము, వికారంగా ఉండడము, వాంతులు అవ్వడము, అలాగే ఒంట్లో నెలతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్లే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లలలో ఎక్కువగా కడుపు నొప్పి రావడం, అకారణంగా ఏడవడం, బలహీనంగా అవడం కూడా జరుగుతాయి. అలాగే కుటుంబంలో కలహాలు రావడము, సంపాదించిన డబ్బులు అనేవి నిలబడకపోవడము, అనారోగ్య సమస్యలు తలెత్తడము జరుగుతాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేము అని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని కూడా మన పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారండి. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మన వేద పండితులు కూడా చెబుతూ ఉంటారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు కూడా చెబుతూ ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా కూడా గుమ్మడికాయ తీసుకుని పాడైపోయింది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుందట. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో సాలిగూళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి. అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరిగితే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థము. సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది. నరదిష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడము, నిమ్మకాయ తిప్పివేయడము, గుమ్మడికాయ తిప్పివేయడము, ఉప్పు మరియు ఎండుమిరపకాయలను తిప్పివేయడం వంటివి చేయాలి. దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాల మీద, అలాగే మన ఇళ్లపైన కూడా ఈ దృష్టి ప్రభావము అనేది చూపిస్తాయి. అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయను కట్టడం, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి. ఇలా రాళ్ళ ఉప్పును చూడటం వల్ల కూడా మీ జీవితంలో అదృష్టము అనేది పెరిగి మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. దిష్టి తీసిపడివేసిన నిమ్మకాయలను, కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుంది అనే సందేహం కూడా మనందరికీ తరచుగా ఉంటూ ఉంటుంది. దిష్టి తీసిపడేసిన వస్తువులను తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా కూడా చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు. అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుందంట.
అలాగే చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందట. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటును కూడా మంచం మీద కూర్చొని భోజనము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. ఇవన్నీ కూడా మనం జనరల్గా చేసే చిన్న చిన్న మిస్టేక్స్. ఈ తప్పులను సరిదిద్దుకుందాము. పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలి. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిష్టి అనేది తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుంది. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ళ ఉప్పును మనము ఎడమ చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అని మనం అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఇలాగ 3 సార్లు తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. గిన్నెలో వేసిన ఉప్పును తరచూ మనం కూడా మారుస్తూ ఉండాలి. రాత్రిపూట గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభసూచకము కావచ్చు. ఈ సమయంలో మీరు గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థము. అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. దీంతో అవి సరిగా పాలు ఇవ్వవు, మేత అనేవి సరిగా మేయవు. మన దగ్గర ఉండే పశువులకే దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది. దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైన ఈ పరిహారాలు పాటిస్తూ నరదృష్టి నుండి కూడా మనము అందరం కూడా బయటపడాలి. బిడ్డ, ముఖ్యంగా ఇది ఎవరికైతే చేరుతుందో వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క సలహాలు పాటించి మీకున్న నరదృష్టిని అంతా కూడా తీసివేసి మీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగి మంచి ధన ఆదాయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.